ఏంటి, వాటిని ఏ రకంగా అధిగమించాలి, ఏ రకాలుగా అనేక విధాల భగవంతుని ఏ రకంగా వాళ్ళు అర్థం చేసుకుంటారో దానికి కారణం ఏంటి, ఒక జీవి యొక్క ముఖ్యమైన లక్ష్యం, గోల్, ఫైనల్ గోల్ ఏంటి అనేది అవన్నీ చెప్తూ చెప్తూ ఆయన ఏం చెప్పారంటే, వీటన్నిటిలో ఉత్తమైంది భక్తి యోగం అని చెప్తూ, తల్లికి నేను భక్తి యోగం గురించి నీకు అంతా వివరించాను. ఆ మనకు మనల్ని కాలం తరుముతుంటుంది, కాలం యొక్క రూపం మనకు తెలీదు. మన సమయం ముగిసిపోక ముందే మనం మేల్కొని అంటే ఫిజికల్ గా కాదు, ఆధ్యాత్మికంగా మేల్కొని ఈ జీవితాన్ని మనం ఏ రకంగా సద్వినియోగం చేయాలి అనేది కపిలుని యొక్క ఆ బోధనల ద్వారా మనము తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుంటూ అట్లా తెలుసుకోలేకపోతే ఈ సంసార బంధనాలు చిక్కుకుంటూ ఇంకా అతను ఏ గతి అంటే ఊర్ధ్వగతికి పోవచ్చు, అధోగతి కూడా పాలవచ్చు. ఎటు వెళ్తాడో తనకు తెలియని అయోమయ పరిస్థితిలో ఉంటాడని చెప్పారు. చెప్పినాక ఈ సాంఖ్యయోగంలో భగవంతుణ్ణి పరతత్వాన్ని తెలుసుకునేందుకు చేసే అన్ని విషయాల గురించి చర్చిస్తూ చైతన్యం సరిగా చైతన్య మహాప్రభు వచ్చారు. ఓకే, కపిలుడు ఏం చెప్తారంటే, ఎటువంటి వాళ్లకు ఈ బోధనలు వినే అర్హత లేదు. ఎవరికి ఈ సాంఖ్యయోగము కపిలుడు చెప్పినటువంటి విషయాలు, కాన్ఫిడెన్షియల్ విషయాలు తెలుసుకునే అర్హత లేదు. అవి మనం నిన్న శ్లోకాలు నేర్చుకున్నాం. ఎవరికన్నా గుర్తున్నాయా? మొత్తం 9 లక్షణాలు చెప్పారు కపిలుడు. అటువంటి వాళ్లకు ఈ బోధనలు వినే అర్హత లేదు అని చెప్పారు. ఎవరైనా చెప్పగలరా? ఫస్ట్ లక్షణం అసూయాగ్రస్తులు. ఇక్కడే ఉంది చూడండి. ఫస్ట్ అసూయాగ్రస్తులు అంటే ఎన్వియస్. నెక్స్ట్ ఏంటి అంటే అవినీతి పరులు. తర్వాత దురాచారులు. వాళ్ళు ఏంటంటే శుభ్రమైనటువంటి ఈ శుభ్రత అనేది కేవలం బాహ్య శరీరానికే కాదు, ఆచార వ్యవహారాలు కూడా శుభ్రత అనేది ఉండాలి. అది ఎవరైతే పాటించారో వాళ్ళని దురాచారులు అంటారనమాట. మనం చిన్నప్పుడు విన్నాం కదా ఆచారాలు అని, ఏ రకంగా ఉండాలి అని. దానికి భిన్నం ఏంటంటే దురాచారాలు. ఉండాల్సిన రీతిలో వాళ్ళు ఉండరనమాట. తర్వాత వాళ్ళకి ఇంకో లక్షణం ఏంటి అంటే గర్వం కూడా. ఓకే, అసూయాగ్రస్తులు, అవినీతి పరులు, దురాచారులు. ఇంకోటి ఉంది మధ్యలో, కపటులు అంటే హిపోక్రిట్స్. మనకు ఒకలా కనిపిస్తారు, వాస్తవానికి వాళ్ళు వేరే వ్యక్తులు అనమాట. బయటికి ఒక రకంగా, లోపల ఒక రకంగా ఉంటారు. ఏను గురించి చెప్పినప్పుడు ఏమంటారంటే, హాతిక దాంత్ ఏక్ చబానాకి లియే ఏక్ దిఖానాకి లియే అంటారు. 2 రకాల సెట్లు ఉంటాయి కదా మనం చూసాం, దంతాలు. ఒకటి నమలేందుకు, ఒకటి అవి రక్షణకు, మనకు చూసేందుకు పెద్దగా ఉంటాయి అన్నమాట. ఈ రకంగా ఈ హిపోక్రిట్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రవర్తన బయటికి ఒక రకంగా ఉంటుంది, అంతర్గతంగా వ్యక్తులు వాళ్ళు వేరుగా ఉంటారు. ఈ 4 రకాలు 40 శ్లోకంలో ఇంకా కొంతమంది గురించి చెప్పారు. వాళ్ళలో ఏంటంటే ముఖ్యంగా అత్యాశ, అంటే గ్రీడీ. వాళ్ళకి ఒక వస్తువు వాళ్ళకే కావాలి, యువతల వాళ్ళకు ఉండకూడదు అనేది, మనకే కావాలి అనేది ఆశ, కానీ ఇంకోళ్ళకు ఉండకుండా నాకే కావాలి అనుకునేది అత్యాశ, గ్రీడీ అనమాట. అటువంటి వాళ్ళు. తర్వాత ఈ గృహ సంబంధమైనటువంటి కార్యకలాపాలలో విపరీతమైన ఆసక్తులు అనమాట. ఎందుకంటే వాళ్ళు భౌతికంగా వాళ్లకు ఆ బంధాలు ఎక్కువ ఉంటే వాళ్ళను మెటీరియల్లీ అటాచ్డ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. తర్వాత అభక్తుల కంటే ఇంకా తీవ్రమైన కేటగిరీ ఏంటంటే ఎవరైతే భక్తుల్ని ద్వేషిస్తారో. ఇన్ని రకాల ఉన్న వ్యక్తులకు ఈ గుణాల్లో ఏది ఉన్నా, కొన్ని ఉన్నా, అన్ని ఉన్నా, ఇటువంటి వాళ్లకు కపిలుడు చెప్పినటువంటి ఈ గొప్ప గొప్ప విషయాలు, సాంఖ్యయోగం ద్వారా అని చెప్పిన విషయాలు వినేందుకు అర్హత లేదు అనగానే మనం మనలో ఎక్కడో ఇట్లాంటి గుణాలు ఉండొచ్చు, మరి మనం తెలుసుకోలేమా, మనం ముందుకు వెళ్ళలేమా అనుకుంటే అని అవి కూడా చెప్పారు. ఎవరికైతే వాళ్ళ తప్పిదాలు తెలుసుకొని దాన్ని రిఫార్మేషన్ అంటే మనం సరిదిద్దుకునే చర్యలు చేసుకుంటూ అడుగులు ముందుకేసేవాళ్ళు, వాళ్లకు ఈ భక్తి మార్గంలో ముందుకు సాగేందుకు అవకాశం ఉంది. ఎవరి కోసం ఇవి నిర్దేశించబడిందో,
ఎవరికి ఈ బోధనలు అందింపబడాలో అనే విషయాన్ని కూడా ఓ మై గాడ్, చైతన్య మహాప్రభు నన్ను వదలట్లే, హరిబో కపిల దేవుడు చెప్తారనమాట. దాంట్లో ఏంటంటే నిన్న 41 శ్లోకాలు శ్రద్ధాధానాయ భక్తాయ వినీతాయ అనసూయవే భూతేషు కృతమైత్రాయ శుశ్రూషాభిరతాయ చ. హరే కృష్ణ. తరం చదివి అర్థం చదవండి. హరే కృష్ణ మాతాజీ, చదువుతాను. హరే కృష్ణ చదవండి. శ్రద్ధాదానాయ భక్తాయ వినీతాయ నసూయవే భూతేషు కృతమైత్రాయ శుశ్రూషాభిరతాయ చ. గురువు పట్ల గౌరవము కలిగిన వాడును, అసూయారహితుడును, సర్వజీవుల ఎడ మైత్రీభావము కలవాడును, సేవాభిరతుడును అగు శ్రద్ధావంతుడైన భక్తునికే ఈ ఉపదేశము నొసగవలెను. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. మొట్టమొదటిలోనే నేను ప్రిపేర్ అవుతూ ఆగిపోయినా, ఎందుకంటే ఈ శ్రద్ధదాన గురించి ఏదైనా శ్లోకం చూద్దామా అని జస్ట్ భగవద్గీతలో వెనుక పేజీలో ఇండెక్స్ చూశాను. దాంట్లో శ్రద్ధ గురించి స్వామి ఎన్నిసార్లు అన్నారంటే, శ్రద్ధదాన మత్పరమా, శ్రద్ధామయోయం పురుషో, శ్రద్ధావాన్ అనసూయస్య, శ్రద్ధావాన్ భజతే యోమాం, శ్రద్ధావంతో అనసూయంతో శ్రద్ధ విరహితం యజ్ఞం, శ్రద్ధయా పరయా తప్తం, శ్రద్ధయా పరయోపేతాస్. ఇన్ని విషయాల్లో ఇన్నిసార్ల ఆ శ్రద్ధ గురించి పదం అనేక తిరిగి 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 చెప్పబడింది అనమాట. అంటే ఈ ఆధ్యాత్మిక జీవనంలో శ్రద్ధ అనేది ఎంత ముఖ్యమో మనకు తెలుస్తుంది అనమాట. అందుకనే చూడండి, భక్తిలో మనం ఏం చదువుకున్నాం? ఆదౌ శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, ఇవన్నీ ఆ స్టెప్స్ నేర్చుకున్నాం కదా. శ్రద్ధ అనేది చాలా ముఖ్యం. అయితే ఆ శ్రద్ధ అనేది ముఖ్యంగా ఎవరి పట్ల ఉండాలి అనేది మనకి తాత్పర్యంలో తెలిసింది. గురువు పట్ల అతనికి ఏముండాలి? గౌరవం ఉండాలి. గురువును గౌరవిస్తూ ఉండాలి, రెస్పెక్ట్ఫుల్. తర్వాత సర్వజీవుల ఎడ మైత్రీ భావము, అది ఒక సాధు లక్షణం అని మనము కపిలు ఈ దీంట్లో ఒకసారి ఒక సందర్భంలో నేర్చుకున్నాం, కారుణికాహ అని. ఈ కరుణ అనేది అందరి పట్ల మైత్రీ భావం అనేది ఉండాలి. అంటే ఒక భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు, భక్తిలో ముందుకు సాగాలి అనుకునే వ్యక్తికి ఉండే లక్షణాలు ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఒకటి, గురువు పట్ల గౌరవం ఉండాలి, తర్వాత సర్వజీవుల పట్ల మైత్రీ భావం, అసూయారహితుడు. అక్కడ అసూయ ఉన్న వాళ్లకు ఆ బోధనలు చెప్పేందుకు వీల్లేదని అన్నట్టు ఇక్కడ ఏం చెప్పారంటే అసూయారహితుడు, అతనికి ఎవరి పట్ల ఎటువంటి అసూయ అనేది ఉండదనమాట. నాన్ ఎన్వియస్, అది భక్తుడికి ఉండాల్సిన ఒక గొప్ప లక్షణం. వాడేదో బాగుపడిపోతున్నాడు, వీళ్ళేదో బాగుపడిపోతున్నారు, నేనెందుకు ఇలా ఉన్నాను, అది నేనెందుకు ఇలా ఉన్నా బాధపడటం ఓకే, వాళ్ళు బాగుపడుతున్నారని బాధపడటం అది అసూయ కిందికి వస్తుంది అనమాట. తర్వాత సేవాభిరతుడు, ఎప్పుడు ఏ సమయంలో సేవ చేసేందుకు రెడీగా ఉంటాడు. 24/7 ఏ సమయంలో అయినా సేవ చేసేందుకు. అది గురువుకే కానీ భగవంతుడికే కానీ ఎప్పుడు సేవ చేయాలన్నంత భావనలో ఉంటాడు, సేవా భావంతో ఉంటాడు అనమాట. ఇవన్నీ చేస్తున్నటువంటి శ్రద్ధతో కూడుకున్న భక్తుడికే, శ్రద్ధావంతుడైన భక్తుడికే ఉపదేశాన్ని ఇవ్వాలి. అంటే అపాత్ర దానం చేయొద్దు, అపాత్ర నెరిగి దానం చేయమంటారు మన పెద్దవాళ్ళు. ఎవరికి ఈ విషయాలు చెప్తే దాన్ని గ్రహించగలుగుతారో, దాని సాధనాలు పెట్టి ముందుకు వెళ్తారో అటువంటి వాడికి చెప్పాలి. ఎవరికైతే విశ్వాసం లేదు, మనిషి ద్వేషంతో, అత్యాశతోటి, అన్ని రకాలైనటువంటి అవలక్షణాలతో నిండిపోయారనుకోండి, వాళ్ళకు మనం ఇంత చక్కటి జ్ఞానాన్ని ఇచ్చిన వాడు దాన్ని ఉపయోగించుకోలేరు. ఏ రకంగా అయితే కామర్ల రూహి నోరు తీయగా ఉండి, అది నోరు చేదుగా ఉండి ఆఖరికి పటిక బెల్లం ఇస్తే కూడా కటిక చేదుగా ఉంటుందట. క్రమక్రమంగా రోగాల నుంచి అతను విముక్తి చెందుతున్నప్పుడు ఆ పటిక బెల్లం యొక్క తీపిని అతను ఆస్వాదించగలుగుతాడు. అదే రకంగా మనం ఈ భౌతిక ప్రపంచంలో అనేక కల్మషాలతో మనం ఉన్నాం కదా. ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇంత గొప్ప విషయాలు మనకు అర్థం చేసుకునేందుకు, యాక్సెప్ట్ చేసేందుకు చాలా కష్టమవుతుంది. అందుకని ముందు ఎవరైతే దానికి సుముఖంగా ఉన్నారో వాళ్ళకి ఉపదేశాలు ఇవ్వాలి అన్నారు.
ఆ తర్వాత వాళ్ళేంటి, రామానుజుల వారు ఎట్లయితే గుడెక్కి అందరికి మంత్రం చెప్పారో అట్లా ఈ గొప్ప భక్తులు కూడా మాకు దొరికింది కదా అని వాళ్ళు ఊరుకోరు. శిలా ప్రభుపాదులాగా, రామానుజాచార్యులాగా, అనేక మంది ఆచార్యులాగా వాళ్ళు ఏం చేస్తారు, పరివ్రాజకులై తిరుగుతూ మనలో పరివర్తన తీసుకొచ్చేందుకు, ఏదైతే మనకు అర్హత లేదో ఆ అర్హత పొందేందుకు వాళ్ళు మన మీద కరుణను కురిపిస్తారనమాట. ఇంకేం చెప్పారంటే ఆ ఇన్ని రకాలు ఇప్పటిదాకా ఈ శ్లోకం ఇచ్చిన క్యారెక్టర్స్ 4 లక్షణాలు. ఒకటి గురువు పట్ల గౌరవం ఉన్నవాడు, తర్వాత అసూయ రహితుడు, తర్వాత సర్వజీవుల పట్ల మైత్రీభావం కలవాడు, సేవాభిరతుడు. 5వ క్యారెక్టర్ ఏంటంటే శ్రద్ధావంతుడైన భక్తుడు. 42వ శ్లోకంలో ఇంకొన్ని లక్షణాలు చెప్తారు. అది కొంచెం డీటెయిల్గా చదువుకుందాం. ఎందుకంటే మనము గురు పరంపర ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కాబట్టి ఒక శిష్యుడు ఎలాగా ఉండాలి, గురువుని ఏ రకంగా, ఎంత కోయిన్సైడ్ ఏంటంటే ఈరోజు వ్యాస పూజ గురు మహారాజ్, జయప్రకాశ్ గురు మహారాజ్ వ్యాస పూజకు అనుగుణంగా ఇదే శ్లోకం ఈరోజు చర్చించడం అవుతుంది. ఇది చాలా గమ్మత్తైన విషయం అనమాట. 42వ శ్లోకంలో బహిర్జాత విరాగాయ శాంత చిత్తాయ దీయతాం నిర్మత్సరాయ శుచయే యస్యాహం ప్రేయసాం ప్రియః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి రాధమ్మ, చదవండి. మాతాజీ చదువుతాంటే చదవనిలేండి. మాతాజీ చదువు. హరే కృష్ణ. బహిర్జాత విరాగాయ శాంత చిత్తాయ దీయతాం నిర్మత్సరాయ శుచయే యస్యాహం ప్రేయసాం ప్రియః. అన్యముకు దేనికన్నను భగవానుడే పరమ ప్రియుడని భావించిన వారును, అసూయారహితులను, శుచి అయిన వారును, కృష్ణ భక్తి భావనకు అన్యమైన వాని ఎడ వైరాగ్యమును పొందిన వారును అవి జనులకు గురుదేవుడు ఈ ఉపదేశము గావించవలను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ అసూయ రైతులు అనేది 2 సార్లు వచ్చింది. అంటే ఎంత ఆ పాయింట్ ఎంత ఇంపార్టెంటో చూసుకోండి. భక్తుడు అనేవాడికి అసూయ అనేది ఉండకూడదు. పరదుఃఖ దుఃఖులు, అంతేగాని పర దుఃఖా నుంచి సుఖాన్ని పొందే మనస్తత్వం వల్ల ఉండకూడదు అనమాట. అందుకని అనుకోకుండా ఈ 2 శ్లోకాలు కూడా ఈ అసూయ రైతుడు అనే పదం వచ్చిందనమాట. భగవంతుడి కంటే ప్రియమైనది ఏది లేదనమాట. అనన్య రహితంగా కేవలం భగవంతుడిని ప్రేమించేవాళ్ళు, వాళ్ళకు ఎటువంటి ఈ భౌతిక ఆకర్షణల పట్ల వైరాగ్యాన్ని డెవలప్ చేసుకున్నవాళ్ళు అనమాట, వైరాగ్యాన్ని పెంపొందించుకున్న వాళ్ళు. తర్వాత అసూయ, అది ఇదివరకే చెప్పుకున్నాం. శుచి అయిన వాళ్ళు, అక్కడ ఏ రకంగా వాళ్ళు శుచి లేని వాళ్ళు అని నేర్చుకున్నామో మనం 40వ శ్లోకంలో. ఆ దురాచారులు అని చెప్పాం కదా, ఆచారాన్ని పాటించకుండా శుచిని పాటించిన వాళ్ళు. ఇక్కడ ఏంటంటే శుచిని పాటిస్తూ ఉంటారు. తర్వాత ఆ ప్యూరిటీ లేకపోతే ఈ భక్తిలో ముందుకు పోవడం కష్టం అన్నమాట. ప్యూరిటీ ఈజ్ ఫోర్స్ అని చెప్పారు శిలా ప్రభుపాద్. సో ఆ శుచి అనేది కూడా చాలా ముఖ్యం. ఇంకోటి ఏంటంటే గురువు ఈ కృష్ణ భక్తి భావనకు అనన్యమైన వాటి ఎడ వైరాగ్యం పొందినవారు. ఇంతకుముందు అనుకున్నట్టు ఒకటేమో భగవంతుడే పరమప్రియుడైతే, భగవంతుడు కాక అన్య విషయాలన్నిటి పట్ల వైరాగ్యాన్ని పెంచుకున్నాడు. ఈ 2 లక్షణాలు అనమాట. ఇటువంటి లక్షణాలు ఉన్నవాడికే గురువు ద్వారా ఈ భక్తి అనేది ఉపదేశించబడాలి అని కపిలుడు బోధిస్తారనమాట. వాళ్ళు ఒక్కసారి చదువుకుంటే, ఒకటేమో శ్రద్ధ గలవాళ్ళు భక్తులు, తర్వాత గౌరవం కలిగిన వాళ్ళు, గౌరవం పెద్దల పట్ల, వైష్ణవుల పట్ల, గురువు పట్ల, భగవంతుడి పట్ల, అన్య దేవతల పట్ల గౌరవం కలిగిన వాడు, తర్వాత అసూయాపరుడు కానివాడు, తర్వాత అన్ని జీవుల పట్ల మైత్రీభావం కలవాడు, తర్వాత సేవోన్ముఖుడు, ఎప్పుడు సేవ చేసేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చేవాడు, తర్వాత వైరాగ్యంతో, దేని పట్ల వైరాగ్యం, భౌతిక వస్తువుల పట్ల, భౌతిక ఆకర్షణ పట్ల వైరాగ్యం ఉన్నవాడు, తర్వాత శాంత హృదయుడు. ఈ రకమైనటువంటి భౌతిక పరమైన ఆకర్షణ లేనప్పుడు మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే చూడండి, మనం ఎంతో మంది భక్తుల్ని చూస్తుంటాం. వాళ్ళు తెలుపే గాని, ఎరుపే గాని, నలుపే గాని, ఏ రంగు వర్ణం కలిగిన దేహం ఉన్నా వాళ్ళ మొహం మటుకు ఆనందంగా గ్లోతో ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ భగవన్నామం అనే
మాధుర్యాన్ని తీసుకుంటుంటారు కాబట్టి వాళ్ళ హృదయం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రశాంత చిత్తులై ఉంటారు, స్వార్థపరులు కారు, శుభ్రంగా శుచిగా ఉంటారు. ఇటువంటి వాళ్ళు భగవంతుణ్ణి ఎప్పుడు అన్నిటికంటే ఆ పరమ ప్రియుడైన వాళ్ళని భావిస్తారో అటువంటి వాళ్లకు ఈ జ్ఞానాన్ని చెప్పాలి అని కపిలుడు చెప్తారు. శిలా ప్రభుపాదుల వారి భాషల్లో చాలా చక్కగా చెప్పారనమాట. ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి మాతాజీ? ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, మనకి ఏదన్నా ఒక ఇష్టమైన ఒక వృత్తి, ఒక ఇష్టమైన జాబ్, ముఖ్యంగా ఉదాహరణకు ఏ పోలీసులోనో ఓ మిలిటరీలోనో చేరాలనుకుంటారు. అనుకుంటే దానికి క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఎవరంటే వాళ్ళు పోయి ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు చేరలేరు. ఒకటి ఆ పలానా పోస్టులు అనౌన్స్మెంట్ రావాలి, వెళ్ళి నాకేంటి దానికి ఎన్నో అర్హతలు ఉంటాయి. ఇంత ఎత్తు ఉండాలి, ఇంత ఒడ్డు ఉండాలి, ఇంత ఛాతీ ఉండాలి, ఇంత బరువు ఉండాలి. బరువు తక్కువన్నా అండర్ వెయిట్ అని పంపిస్తారు, ఎక్కువన్నా ఓవర్ వెయిట్ అని వదిలేస్తారు. ఇట్లా ప్రతి దాన్ని అర్హతలను చూసి దానికి తగిన వాళ్ళని తీసుకొని దాన్ని అటువంటి వాళ్ళను ట్రైనింగ్ చేస్తారు. అదే రకంగా మనం భక్తిలో కూడా ఆ పరాకాష్ఠకు చేరాలి అంటే మనలో ఉండే లోపాలని సవరించుకుంటూ ఆ భక్తి చేసి ఉన్నత స్థాయికి చేరేందుకు మనల్ని అర్హులుగా చేసుకోవాలి అంటే ఈ లక్షణాలన్నీ ఉండాలి. అయ్యో ఈ లక్షణాలు ఏవి నాకు లేవే అని నిరుత్సాహపడక్కర్లేదు. మనము భగవంతుడి కృప వల్ల, ఆచార్య కృప వల్ల ఈ విషయాలు తెలుసుకొని క్రమక్రమంగా ఎట్లయితే చెట్ల లోపల మొక్క లోపల ఉన్న కలుపులు తీసేస్తామో మనకుండే దుర్లక్షణాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఇది గురుదేవ్ అనే సాంగ్ లో కూడా నాకు ఏమీ లేదు, అర్హతే లేదు, కానీ నువ్వు నన్ను శిష్యుడిగా తీసుకోమని చెప్పుకుంటూ ప్రార్థిస్తారనమాట. అట్లా ఏ అర్హత లేని నాకు ఈ అర్హత కల్పించమని గురువును శ్రద్ధగా సేవిస్తూ గురు కరుణను పొందుతూ తద్వారా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందొచ్చు అనమాట. ఇప్పుడు అది ఎవ్వరు స్టార్టింగ్ లోనే పుట్టంగానే గొప్ప భక్తులైపోరు. అది చాలా ప్రహర్ వంటి వాళ్ళు, లేకుంటే ఇంకా మనకు భాగవతంలో అనేక కథల్లో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా చెప్పేది ప్రహ్లాదుడే. ఇటువంటి వాళ్ళు ఏంటంటే ఒక్కసారి అత్యుత్తమైనటువంటి భక్తిలో ఉంటారు, కానీ అందరికీ అది సాధ్యం కాదు. కాబట్టి ఎవరైతే భక్తుడు అని చెప్పబడతారో అతను ఏంటంటే ఈ రిఫార్మేటరీ అంటే మనల్ని సంస్కరించే ఈ కర్మలన్నీ స్వీకరించి నాలో ఉన్న పొరపాట్లు ఇవి అని నిర్మోహమాటంగా చెప్పుకొని మనకున్న పొరపాట్లను మనము తీసేసుకోవాలి. ఎలా తీసుకుంటామంటే గురూపదేశం ద్వారా అని శిలా ప్రభుపాదుల వారు చెప్పారు. శిలా ప్రభుపాద ఏమన్నారంటే భక్తుడు అవ్వాలంటే ఒక మనిషి గురూపదేశాన్ని పడిచి, ఎందుకు గురూపదేశం లేకపోతే నేను భక్తుడిని కానా అంటే అవుతాం, కానీ మనం ఏ రకంగా చేయాలి, ఏ రకంగా సులభంగా చేయాలి, ఏ రకంగా మనం మన గమ్యాన్ని చేరగలుగుతాం అని చెప్పేది మనకు దారి చూపించేవాడు గురువు. కాబట్టి గురూపదేశాన్ని తీసుకోమన్నారు. తర్వాత భక్తి యోగంలో ఏ విధంగా పురోగమించాలి అనే విషయాన్ని ఆ గురువు దగ్గర విచారణ చేయాలి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతే జ్ఞానం జ్ఞాన తత్వదర్శన. వాళ్ళు ఎందుకు మనకు మార్గదర్శకం చేస్తారంటే వాళ్ళు అవన్నీ తెలుసుకున్న వాళ్ళు, తత్వజ్ఞులు వాళ్ళు. ఇంకేం చేయాలట అంటే భక్తుల్ని సేవించాలి. ఇప్పుడు మనం చదువుకోబోయే 5 వాటిని అది పంచాంగ భక్తి అంటారనమాట. ఇవి మనకు వైదిక భక్తిలో 64 లక్షణాలు చెప్తారు. అది చైతన్య మహాప్రభు కూడా రూప గోస్వామికి చెప్తారు. మనకు నెక్టర్ ఆఫ్ డివోషన్ లో కూడా వస్తుంది భక్తి రసామృత సింధులో. కానీ ముఖ్యంగా మొదటి 5 అవి పంచాంగ భక్తి అంటారనమాట. అవి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే గురువుని తీసుకోవడము, తర్వాత భక్తుల్ని సేవించడము, సంఖ్యాపూర్వకంగా హరినామ జపన. ఇది ఎంత ముఖ్యం. అందరూ అట్లా ఎందుకు 16 రౌండ్లు చేయాలి అంటే 16 రౌండ్లు ఇప్పుడు శిలా ప్రభుపాదుల వారు మనకున్న దేశకాలమాన పరిస్థితులు బట్టి ఆయన కరుణతో తగ్గించారు. 64 రౌండ్లు చేసేవారు. ఇక హరిదాస్ ఠాకూర్ అయితే ఆయన దినమంతా చాంటింగే చేస్తూ ఉండేవారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మినిమం 16 రౌండ్లు అన్న పదం ఎందుకు చెప్పారంటే ఆ సంఖ్యను మనము దృష్టిలో ఉంచుకొని సంఖ్యాపూర్వకంగా ఏళ్ళ మీద లెక్క పెట్టుకుంటాము,
ఇవన్నీ కాదు, మనకు చెప్పింది ఏంటంటే పెద్దలు సంఖ్యాపూర్వకంగా ఒక ఆర్డర్, ఈ రకంగా వెళ్ళండి మీరు ముందుకు వెళ్తారు అంటే దాన్ని మనం పాటించాలి. క్వశ్చన్ చేయక్కర్లేదు. సంఖ్యాపూర్వకంగా హరినామా జపించడం, ఇవి కాక శ్రీ విగ్రహారాధన, ఇంట్లో ఒక శ్రీ విగ్రహాన్ని పెట్టి ఆయన్ని అర్చించడం ద్వారా మనం వాటితోటి సత్సంబంధాన్ని పెట్టుకొని భగవంతుని యొక్క ఉనికిని ప్రతి క్షణం మనం అనుభవించడం. తర్వాత ఆత్మదర్శియగు మహాత్ముని నుండి శ్రీమద్ భాగవతము లేదా భగవద్గీతను శ్రవణం చేయడం. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆత్మదర్శి, ఎవరో డబ్బుల కోసం చెప్తుంటే వాళ్ళ నుంచి వినడం కాదు, ఆత్మదర్శి తత్వవేత్తలైన వారి దగ్గర నుంచి మనము ఈ భగవద్గీత భాగవతం మొదలైన విషయాన్ని తెలుసుకోవాలి. లేకపోతే ఏంటంటే మనకు మనం సరైన అవగాహన దొరకకపోతే అనుకున్నంత పురోగమనం మనకు భక్తిలో వచ్చే అవకాశాలు తక్కువనే. కాబట్టి మనం ఏంటంటే ఈ ఆత్మదర్శుల మహాత్ముల నుంచే భగవద్గీత లేదా భాగవతాన్ని శ్రవణం చేయాలి. ఇవి కాక ఐదవది ఏంటంటే భక్తికి ఆటంకం కలగనటువంటి, ఎందుకంటే ఇంట్లో చూడండి మనకు భక్తి చేయాలనుకుంటాం, ఒకవేళ కాలింగ్ బెల్ అన్న వస్తుంది, టెలిఫోన్ అన్న రింగ్ అవుతుంది. నన్ను అడగండి, నా అవస్థ, నేను పైన ఉంటే కింద ఫోన్ వస్తుంది, కింది గురికి వచ్చేసి మాట్లాడే పైకి పోయే పైన వస్తుంది. ఇట్లా మనకేంటంటే మనం హాయిగా కూర్చొని ఒక కృష్ణ రామాను 15 నిమిషాలు భగవంతుని ఏకాంతంగా ఏకాగ్రతతో భజిద్దామన్నా, తలుచుకుందామన్నా, పుస్తకం చదువుదామన్నా ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టం. అందుకని వాళ్ళు ఏంటంటే తీర్థక్షేత్రాలకు వెళ్ళి అక్కడ నివసించమంటారు అనమాట. అంటే మనం జస్ట్ ఏదో పిక్నిక్ లాగా పోయి వచ్చుడు కాకుండా ఆ తీర్థ స్థలంలో ఉండి ఆ తీర్థం యొక్క గొప్పతనాన్ని, తర్వాత పెద్దల్ని కలుసుకుంటూ అనేక జ్ఞాన సంబంధమైన ప్రశ్నలు అడుగుతూ ఆ భగవంతుడిని తలుచుకుంటూ ఉండాలి. అదనమాట ఈ తీర్థక్షేత్రం. ఈ 5 మనం భక్తిలో పురోగమించాలి అంటే చాలా చాలా ముఖ్యమైనది. దీని గురించి చైతన్య చరితామృతంలో కూడా చెప్తారన్నమాట. చైతన్య చరితామృతంలో మధ్యలీలలో 22వ అధ్యాయంలో చెప్తారనమాట. దాంట్లో ఏం చెప్పారు అంటే, ఈ ఒక్కసారి నేను ఇంగ్లీష్ లో చెప్తాను వాటిని. ఫస్ట్ ఏమో ఫస్ట్ ఏంటంటే ఎంక్వైరీ చేయాలి వాళ్ళని, భక్తుల గురించి గురూపదేశం, గురువు కావాలి. తర్వాత సాధువుల్ని సేవించాలి, తర్వాత హరినామాన్ని జపించాలి, తర్వాత శ్రీ విగ్రహార్జన చేయాలి, తర్వాత ఈ భగవద్గీత భాగవతాన్ని మనం నిత్యం శ్రవణం చేయాలి, తీర్థక్షేత్రంలో ఉండాలి. నాకు కరెక్ట్ వర్డ్స్ నేను మళ్ళీ మీకు చెప్తాను లాస్ట్ లో. సో ఇవన్నీ చేసుకుంటూ భక్తిలో మనము పురోగమనం చేయొచ్చు అనమాట. ముఖ్యంగా ఈ 5 కర్మలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్లను భక్తులని పిలువబడతాయని శిల ప్రభుపాదుల వారు మనకు తెలియజేస్తున్నారు అనమాట. చెప్తూ గురువుకి ఎందుకు గౌరవం ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది నెక్స్ట్ పెరాలో చెప్పారు. అది మాకు ఈ రోజుకి చక్కటి ఏమంటారు గురువు వందనంగా తీసుకోవచ్చు. మనుషులు ఏంటంటే గురువు గారికి తగినంత గౌరవం ఇవ్వాలి. ఆయన ఇతర శిష్యుల ఎడ అనవసరంగా అసూయ చెందరాదు. నేను మీకు ఇద్దరు కూడా చాలాసార్లు కథ చెప్పాను. ఇది మన ధనుర్దాస్ కథ. ఎప్పుడైతే రామాంజుల వారికి ధనుర్దాస్ సన్నిహితుడు అవుతాడో మిగతా వాళ్ళలో అసూయ అనేది వస్తుంది అనమాట. అసూయ వచ్చినప్పుడు అది సరైనది కాదు. భక్తులకు అనవసరంగా తోటి భక్తుల పట్ల అసూయ అనేది ఉండకూడదు. తర్వాత ఏంటి అంటే, ఎవరైనా ఇప్పుడు మనందరం ఒక గురువు యొక్క శిష్యులు అయినప్పుడు కొందరు ఆధ్యాత్మిక, ఎందుకంటే వాళ్లకున్న విజ్ఞత వల్లనో వాళ్లకున్న గురు కృపనో భగవంతుని కరుణ వల్ల వాళ్ళు మనకంటే హెచ్చు స్థాయిలో పోతే, అత్యంత వికాసం పొందితే, మనకంటే ఎంతో బెటర్ అయితే వాళ్ళని గురువుతో సమానంగా భావించాలి. అంతేగాని వాళ్ళని చూసి అసూయ చెందడం సరైనది కాదు. ఇంకోటంటే గాడ్ బ్రదర్స్, ఆధ్యాత్మిక సోదరులని మనం గాడ్ బ్రదర్స్ అని చెప్తాం కదా. ఆ రీతి కృష్ణ భక్తి భావంతో వృద్ధి చెందుట కాంచి అతడు మిక్కిలి ముదమందవలను. అది ఇద్దరం ఒక్కసారి మొదలు పెట్టాం. ఈ మూమెంట్ లోకి వచ్చి నేను ఇక్కడే ఉన్నాను, వాళ్ళు ఎంతో చక్కగా ముందుకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ సాధన బాగుంది, ప్రీచింగ్ బాగుంది, ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అట్లా మనం వాళ్ళని చూసి ఆనందించాలి. కానీ
అరే వాళ్ళకు వచ్చిన పేరు కానీ వాళ్ళకు వచ్చిన అవకాశాలను చూసి మనము అసూయ చెందకూడదు. ఈ ఈ ప్రస్తుత సమాజంలో మనకేంటంటే ఎంతసేపు మన గురించే మనం ఆలోచించుకుంటాం. ఇంకోళ్ళ అభివృద్ధి చూసి మనము ఆమోదించలేము, ఆనందించలేము, అసూయ చెందుతాం. కానీ భక్తుడిగా ఉన్నప్పుడు ఏంటంటే మనకంటే మన సహోదరులు, మన ఈ గాడ్ బ్రదర్స్ ఎవరైనా అడ్వాన్స్ అవుతుంటే అది చూసి మనము చాలా సంతోషపడాలి. వాళ్ళను చూసి సంతోషపడుతూ వాళ్ళను ఆదర్శంగా తీసుకొని మనం కూడా ముందుకు వెళ్ళే ప్రయత్నాలు మనం చేయాలన్నమాట. మాయాబంధం నుంచి బయటపడుటకు కృష్ణ భక్తి భావన ఒకటే పరిష్కారం. ఈ భౌతిక మాయలను జయించాలి అంటే దైవీహేష గుణమయి మమ మాయా దురచయ మామేవ ఏ ప్రపంచంతి మాయామేతాం తరంతి. భగవంతుడు చెప్పాడు స్వయంగా. అంటే ఎప్పుడైతే ఈ కృష్ణ భక్తి భావంలో మనం కనుక సీరియస్ గా తీసుకుంటామో ఈ మాయ యొక్క ప్రభావం మన మీద తక్కువవుతుంది అనమాట. అందుకని ఏంటంటే అసంగ పరిచయాలు కానీ వాళ్ళతో తిరగడం కానీ మనం చేయకూడదు. భక్తులు ఏం చేయాలంటే సామాన్య జనుల ఎడ వాళ్ళ మీద దయ ఉండి వాళ్లకు నువ్వు ఈ మాయ నుంచి బయటపడాలి అంటే కృష్ణ భక్తి రసభావంలోకి వెళ్ళాలి అని వాళ్ళకు సహాయం చేసే ప్రయత్నాలు చేయాలి అని చెప్పారనమాట. ఇప్పుడు అటువంటిది ఏంటంటే మనం చూపించే ఆ కరుణని వాళ్ళకు కళ్యాణం అవుతుంది కాబట్టి అది లోక కళ్యాణార్థం మనం చేసే గొప్ప పని అని చెప్తున్నారు. అయితే దీనికి ఉదాహరణ చెప్తారు ఏంటంటే డోంట్ గివ్ ఫిష్, టీచ్ దెమ్ టు ఫిష్. అంటే మనం ఒక రోజు ఆహారం పెట్టి ఒక రోజు చేసి వాళ్ళని ఉద్ధరించట్లేదు. వాళ్ళు ఏ రకంగా వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవాలో, ఈ అవస్థ నుంచి బయటికి ఎలా రావాలో మనము వాళ్లకు అది సూచనలు ఇస్తూ మార్గదర్శకత్వం చేస్తూ ముందుకు తీసుకొని వెళ్ళాలి అన్నమాట. అది ఆ రకంగా సామాన్య ప్రజల్ని ఎప్పుడైతే భక్తి భావనలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తామో మన మిగతా రూపిణి మాతాజీ లాగా, ఇచ్చే రూపిణి మాతాజీ లాగా అది లోక కళ్యాణ కార్యం అవుతుంది అని చెప్తున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే మనకు ఉండాల్సిన ఒక లక్షణం, ఒక గురువును శిష్యుడు సేవించేటప్పుడు అతనికి ఎలాంటి గుణం ఉండాలంటే శుశ్రూష అభిరతాయ, అంటే గురువు గారిని అత్యంత శ్రద్ధతో సేవించినట్టు వాడు అని ఆ పదం సూచిస్తుంది. అంటే భగవంతుని ప్రతిరూపంగా గురువుని అత్యంత శ్రద్ధతో సేవించాలి అన్నమాట. అన్ని రకాలుగా ఆయన్ని సేవించాలి. నేను అన్ని మంచి పనులే చేస్తాను, నేను ఇవి సరైన పని కాదు, ఏమైంది కానీ అటువంటి భావన శిష్యుడికి ఉండకూడదు. ఇప్పుడు జయపతాక స్వామి గురు మహారాజ్ అనారోగ్యం వల్ల ఆయన ఎప్పుడు ఒక సేవక సమూహంతో ఆయన సేవలు చేయబడుతున్నారు. అటు వాళ్ళని చూస్తే ఎంత ఆశ్చర్యం, ఎంత గౌరవం కలుగుతుందంటే ఇది చేయకూడదు అది చేయాలి అన్నది ఏమీ లేదు. గురువు గారి కోసం మొత్తం వాళ్ళ మానస దేహో గేహో అని అన్ని ఆయన గురువు శుశ్రూషకు వాళ్ళు అలా సమర్పించుకున్నారన్నమాట. అటువంటి శిష్యులు గురువు నుంచి ఈ ఉపదేశాలు పొందేందుకు అర్హుడు అని చెప్తున్నారనమాట. అంటే మనకు ఒక యోగ్యత ఉంటే అది ఆటోమేటిక్ గా గురువు యొక్క కరుణకు మనము పాత్రలం అవుతాం అనమాట. తర్వాత బహిర్జాత విరాగాయ అన్నారు. బహిర్జాత విరాగాయ అంటే అంతర్గతంగా బహిరంగంగా కూడా వైరాగ్యం పొందినవాడు. బయటికి ఫలుగు వైరాగ్యం చూపిస్తారు అంటే మనసులో మనకు అవన్నీ కావాలి, వాటిని అనుభవించాలి, వాటిని రుచి చూడాలి, అవన్నీ కోరికలు మనకు ఉంటాయి. అది కాదు, అంతర్గతంగా బహిరంగంగా కూడా వైరాగ్యాన్ని కలిగిన వాడై ఉండాలి. ఇది కూడా ఒక లక్షణం. అంతేగాక ఆ వైరాగ్యం అనేది ఏంటంటే కృష్ణ సంబంధ కర్మల పట్ల కాకుండా ఏవైతే కృష్ణ సంబంధమైన కర్మలు కావో వాటి పట్ల వైరాగ్యం ఉండాలి. ఆ ఫలుగు వైరాగ్యంతో అన్నిటిని త్యజించకూడదు, భగవంతుని సేవించేందుకు వాటిని ఉపయోగించుకోవాలన్నమాట. అది మనకు మళ్ళా భక్తి రసామృత సింధులో చెప్పారు. ఎవరికైనా శ్లోకం గుర్తుందా? హరే కృష్ణ మాతాజీలు. మాతాజీ క్వశ్చన్ చెప్పరు ఒకసారి. సారీ, నేను అక్కడ ఇక్కడ తిరిగి. వైరాగ్యంలో అంటే ఈ రినౌన్సియేషన్, ఎటువంటి రినౌన్సియేషన్ ఉండాలి? మనం ఏదో కూడా భక్తి రసామృత సింధులో చెప్పుకున్నాం. అన్యాభిలాషిత శూన్యం అదే మాతాజీ. నెక్స్ట్ అన్యాభిలాషిత
శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం. అదేనా ఆ శ్లోకం అతది? ఆనుకూల్యేన కృష్ణాను శీలనం భక్తిరుత్తమా. యా అదొకటి. ఆనుకూలస్య సంకల్ప ప్రాతికూలస్య వర్జనం. అంటే ఏవైతే భగవంతుడి సేవకు భగవంతుడి కోసం మనం ఉపయోగిస్తామో వాటి పట్ల వైరాగ్యం ఉండకుండా మిగతా పట్ల వైరాగ్యాన్ని పెంచుకొని ఉండాలన్నమాట. తర్వాత లౌకిక జీవనం మీద అతనికి బాహ్యంగా అంతర్గతంగా కూడా విముఖత ఉంటుంది. అటువంటి వాడు ఎప్పుడైతే డిటాచ్మెంట్ తో ఉంటారో అతనికి ఏంటంటే అసూయ అనేది ఉండదన్నమాట. ఉండకుండా ఆ అసూయారహితుడై అందరి జీవుల యొక్క సంక్షేమాన్ని గురించి అతను ఆలోచిస్తారు అన్నమాట. సర్వ మానవ కాక సర్వ జీవ సంక్షేమాన్ని గురించి అతను ఆలోచిస్తారు. అంతేగాక లాస్ట్ క్వాలిటీ ఏంటంటే అంతరంగంగా బహిరంగంగా కూడా శుచి, ఆలోచనలు, అలవాట్లు, వేషధారణ అన్ని, ఆహారం తీసుకునే విధానాలు అన్ని కూడా శుచి కలిగి ఉంటాయన్నమాట. ఈ రకంగా ఎప్పుడు ఆ శుచి అనేది వస్తుంది అంటే, మీరు చెప్పండి, ఎప్పుడు మనలో ఆ శుచి అనేది పెరుగుతుంది? హరే కృష్ణ హరే కృష్ణ మంత్రం ఎల్లవేళలా చెప్తూ ఉన్నప్పుడు సతతం నిర్విరామంగా సతతం కీర్తయంతో మనలో ఉండే ఈ మలినాలు వెళ్ళిపోవాలి అంటే ఈ బార్ లగాతారంటూ ఎప్పుడు భగవన్నామాన్ని జపిస్తూ ఉండాలి. మనకు ఇచ్చిన గొప్ప వరం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము. ఈ కలియుగంలో దాన్ని మించి ఇంకేది లేదు. నాస్తి అన్యత్ర అంతే. అది ఇంకా ఇక్కడ పరమ గురువు గురించి ఈ నెక్స్ట్ పేరాలు చెప్తున్నారు శిల ప్రభుపాద వారు. భగవంతుడికి సంబంధించిన పరజ్ఞానాన్ని గురుదేవుడే వసుకోగలుగుతాడు అనమాట. దాన్ని దీయతాం అని చెప్తున్నారు. అంటే ఆ గురువు ఏంటి, యోగ్యత లేని వాడికి అటువంటి విషయాలను చెప్పకూడదు. యోగ్యత లేని శిష్యుని స్వీకరించరాదు. డబ్బు కోసము, పరపతి కోసము నాకు ఇంతమంది శిష్యులు ఉన్నారని చెప్పుకునేందుకు ఆ రకంగా వాళ్ళని శిష్యులుగా తీసుకొని ఈ నిగూఢమైనటువంటి విషయాన్ని వాళ్లకు అందించకూడదు అనమాట. అందుకని గురువు ఏం చేయాలట అంటే తాను ఉపదేశం వస్తున్న వ్యక్తి యొక్క గుణములను అతను కాంచవాలి. ఇప్పుడు మొన్న కూడా కొందరికి దీక్ష అయింది. ఆ దీక్ష తీసుకునే ముందు వాళ్ళు ఎన్ని రౌండ్లు చాంటింగ్ చేస్తారు, భాగవతాన్ని చదివారా, భగవద్గీతను చదివారా, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటిస్తున్నారా, ఇవన్నీ తెలుసుకుంటూ ఇంకొక అడుగు ముందుకేస్తున్నాను అనమాట. ఇప్పుడు గురువు ఉపదేశం పొందేందుకు ఇవన్నీ కూడా గురువు చూడాలి. అతని గుణం ఎలా ఉంది, అతని ప్రవర్తన ఎట్లా ఉంది. పెద్ద మన పర్ఫార్మర్స్ అని నింపుతాం కదా, మన గురించి, మన బంధువుల గురించి, మన అభిరుచి గురించి. ఇవన్నీ ఎందుకు తెలవాలి అంటే గురువుకి ఇతనికి యోగ్యత ఉందా లేదా అనేది మనం వచ్చిన ఈ అప్లికేషన్లు బట్టి, మన గురువుతోటి లేకుంటే గురువు యొక్క ప్రతినిధులతోటి మనం మాట్లాడడం, ఇంటర్వ్యూస్ అవడం ద్వారా తెలుస్తుంది అనమాట. అయోగ్యుడైన వారికి ఉపదేశం వసగరాదు. ఎందుకు అంటే అతనిచ్చే శిక్షణ, అంటే ఒక గురువు ఇచ్చే శిక్షణ శిష్యుడికి ఇచ్చే శిక్షణ ఎట్లా ఉండాలి అంటే భగవంతుడే అతనికి పరమ గమ్యంగా ఉండాలి. అంటే అన్య విషయాల నుంచి ఆకర్షణ తగ్గించి భగవంతుడి పైన ఆకర్షణ, భగవంతుని చేరడమే అతని ముఖ్య లక్ష్యంగా పెంచుకునే రకంగా శిష్యుని ఎన్నుకొని అతనికి శిక్షణ ఇవ్వాలి. ఈ కంక్లూజన్ లో శిల ప్రభుపాద ఏం చెప్పారంటే ఈ 2 శ్లోకాలు భక్తుడికి ఉండే గుణాలు వర్ణించబడింది. ఈ శ్లోకాలు చెప్పినవన్నీ ఎవరికైనా గుణాలు ఉన్నాయనుకోండి, ఇంకా వాడు భక్తులైనట్టే. కానీ అవి లేవు కదా, మేము భక్తులం కాము అని మనల్ని మనము నిరాశపరచుకోవాల్సిన లేదు. ఆ స్థాయికి మనం చెందాలి అంటే, ఆ పూర్ణ భక్తిని మనం పొందాలి అంటే ఈ గుణాలను మనము పెంపొందించుకోవాల్సి ఉంటుంది అనమాట. అదొక్కటే మన క్వాలిఫికేషన్. మిలిటరీలో నువ్వు జాయిన్ కావాలంటే నీకు కావాల్సిన ఒడ్డు, పొడుగు, బరువు, తర్వాత హెల్త్, ఫిట్నెస్ ఇవన్నీ ఇంపార్టెంటో, ఈ పూర్ణ భక్తుడు అవ్వాలంటే నీకు కావాల్సిందంటే ఈ లక్షణం, ఈ 2 శ్లోకాలు చెప్పిన మొత్తం 10 లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఈ గుణాలను మనం కలిగి ఉంటే అప్పుడు పూర్ణ భక్తి చెందేందుకు మనకు అర్హత అవుతుంది అనమాట. ఆఖరి శ్లోకం రాధామాతాజీ మీరు చదవండి. యయిదం శృణయాదంబ శ్రద్ధయా పురుష సకృత్ యో వాపి దత్తే మచ్చిత్తః
సహ్యేతి పదవీం చ మే. హరే కృష్ణ. చదవండి మాతాజీ. చదవాల మాతాజీ. రాధామాతాజీ, రాధామాతాజీ ఉన్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ ఓకే, మాతాజీ. చదివేస్తా తల్లి. యయిదం శృణుయాదంబ శ్రద్ధయా పురుషः సకృత్ ఏవాభితత్తే మచ్చిత్తః సహ్యేతి పదవీం చ మే. శ్రద్ధాశక్తులతో నన్నొక్కమారు ధ్యానించి నన్ను గూర్చి శ్రవణము చేసి కీర్తించువాడు తప్పక భగవద్ధామమును చేరగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. మళ్ళా ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారు? శ్రద్ధాసక్తులు. ఆ శ్రద్ధ నేను చెప్పే కదా ఎంత ఇంపార్టెంట్ అంటే ఆదౌ శ్రద్ధ. దాంతోనే మనం ముందుకు సాగగలం. శ్రద్ధ లేకపోతే ఇంకా మనం ముందుకు సాగలేము అనమాట. ముందుకు వెళ్ళినా దాన్ని మన గమ్యాన్ని మనం చేరేందుకు చాలా చాలా శ్రమ పడాల్సి వస్తుంది. శ్రద్ధ బేసిక్ అన్నమాట. ఆ శ్రద్ధతోటి భగవంతుణ్ణి ధ్యానించి ఆయన గురించి విని, ఎందుకంటే ఈ శ్రవణ కీర్తాదులకు చాలా ఇంపార్టెంట్. నవవిధ భక్తుల్లో కూడా చెప్పారు, ఆచార్యులందరూ చెప్తారు. కాబట్టి ఎవరైతే భగవంతుడి గురించి శ్రవణం చేసి ఆ శ్రవణం చేసిన దాన్ని కీర్తిస్తారో, స్వామి యొక్క లీలను కీర్తిస్తారో, అటువంటి వాళ్ళు తప్పకుండా భగవద్ధామానికి చేరుతారు అని ఆయన ఈ చాప్టర్ ని కంక్లూడ్ చేశారు. నేను ఒక 2-3 minutes నేను దీన్ని పూర్తి చేస్తా. ఇంకెన్ని అయితే అన్ని మనం ఈ రోజు కొని రేపు కొని చేసుకుందాం. పూతన గారి ఈ పంచాంగం అమ్మ కరెక్ట్ వాటిని ఒకసారి ఆ శ్లోకాన్ని గుర్తు ఉందా ప్రసరాణి మాతాజీ? ఏది మాతాజీ? పంచాంగాలు ఉంది కదా అదే. నాకు ఇంగ్లీష్ లో చూస్తుంటే ఎక్కడ శ్లోకం దొరకట్లేదు, చెప్తామండి. వాడి చైతన్యం ఉంటే వాడికి గుర్తుంటుంది. లాస్ట్ ఇయర్ ఉంది ఆ శ్లోకం. అవునా? ఓకే, సరే. అది మాతాజీ చూసే లోపల నేను చెప్తా. ఈ పంచాంగ భక్తికి మనకు చక్కటి ఉదాహరణ ఎవరంటే గదాధర పండిత్ చైతన్య చరితామృతంలో వస్తారు. తర్వాత గురు భక్తికి మంచి ఉదాహరణ ఎవరు? హరిదాస్ ఠాకూర్. హరిదాస్ ఠాకూర్ ఆయన జగన్నాథ్పురిలో ఎప్పుడైతే చైతన్య మహాప్రభు వచ్చినారో అప్పటి నుంచి అతన్ని చాలా ఒక గురువుగా స్వీకరించి చాలా భక్తితో సేవిస్తుంటారు. ఆయన కలిసేందుకు బెంగాల్ నుంచి వచ్చిన భక్తులందరూ రావడము, స్నాన పానాదులు చేయకుండా చైతన్య మహాప్రభు దర్శనానికి పరిగెత్తడము, ఇవన్నీ చూసి అతనికి చాలా ఆశ్చర్యంగా ఉండేదన్నమాట. అతను అందరితో పాటు వెళ్ళినా కూడా రూప గోస్వామి మొదలైన వాళ్ళు, తర్వాత అందరు దగ్గర కూర్చొని చైతన్య మహాప్రభుతో మాట్లాడుతున్నా ఆయన ఒక్కరు దూరంగా ఉండి అవన్నీ వింటుండేవారు అనమాట. చైతన్య మహాప్రభు పట్ల అతనికి మిక్కిలి భక్తి. అంతేకాక తన యొక్క స్థితిని ఆయన తెలుసుకున్నవాడు కాబట్టి ఎంత చైతన్య మహాప్రభు ఆదరించినా చేరదీసినా అతను ఒక దూరంలోనే ఉండేవారు అనమాట. విపరీతమైన గురుభక్తి ఆయనకు. గురుభక్తి హరిదాస్ ఠాకూర్ చెప్తే గదాధర పండిత్ ఏంటంటే ఈ పంచాంగ భక్తి ఏ రకంగా చేశారో చెప్పొచ్చు అనమాట. ఆయన ఏంటి, నిత్యం భాగవతాన్ని చదివేవారు. ఆ చదివిన భాగవతాన్ని 10 మందికి చెప్పేవారు. తర్వాత క్షేత్ర సన్యాసం, జగన్నాథపురి నుంచి ఆయన కాలు బయటికి పెట్టలేదు, అంతే అక్కడే ఉండేవారు. తర్వాత నిరంతరం ఆయన శ్రీ పూజ విగ్రహాన్ని ఆరాధిస్తుండేవాడు. ఒక స్టేజ్ లో అతను వృద్ధుడైపోయి స్వామి ముఖాన్ని చూడలేకపోతే అప్పుడు భగవంతుని ప్రార్థిస్తే కన్నీటితో భగవంతుడే కూర్చుంటారట క్రాస్ లెగ్డ్ గా. అది ఒక్క మనకు జగన్నాథ్పురిలో తోట గోపినాథ్ అక్కడ మందిరంలో కనిపిస్తుంది అనమాట. సో ఏవేవైతే ఉన్నాయో చెప్పారో అవన్నీ ఉన్నాయి. అంతేకాక ఆయన విశిష్టత ఏంటి అంటే భక్తుల్ని సేవించేవారు, చైతన్య మహాప్రభుని సేవించేవారు. చైతన్య మహాప్రభుకు గదాధర్ పండిత్ ద్వారా భాగవత శ్రవణం అంటే చాలా ఇష్టం ఉండేది అనమాట. అయితే ఈయన మామూలుగా భాగవతాన్ని చదివేవారు కాదు. గదాధర పండితులు చదువుతుంటే ఆయన ఆనంద బాష్పాలు పడి అక్షరాలు చెదిరిపోయేవాట కొన్ని చోట్ల. అంత లీనమవుతూ స్వామి లీలల గురించి ఆనందిస్తూ, కొన్నిసార్లు విరహాన్ని అనుభవిస్తూ దుఃఖిస్తూ ఈ రకంగా ఆయన అంత భావుకతతోటి ఆ పుస్తకాన్ని చదివేవారు అనమాట. ఇవన్నీ లక్షణాలు మనం ఈ పంచాంగ లక్షణాలు ఏమని చెప్పుకున్నాము. భక్తి లక్షణాల్లో 64 మొదటి 5, మొదటి 6 సారీ పంచాంగం అంటే 5.
అవన్నీ కూడా ఆ లక్షణాలన్నీ కూడా గదాధర పండితులు ప్రదర్శించేవాళ్ళట. హరే కృష్ణ. దొరికింది ఆ శ్లోకం ఎవరికైనా? లేదంటే తర్వాత ఒకసారి దాని గురించి చదువుకుందాం. సో ఈ రోజుతో 43వ శ్లోకం ద్వారా శ్రీమద్ భాగవతం నందలి కర్మబంధనమను తృతీయ స్కందంలోని 32వ అధ్యాయాన్ని భక్తి వేదాంత భాష్యంతో సమాప్తం చేశాం. హరే కృష్ణ.